వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల పట్టణం పద్మావతి గార్డెన్లో స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనని తనయ నృత్య వైభవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న గనులు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల దమ్మెన్నపేట రిజర్వ్ ఫారెస్ట్లో అటవీ శాఖ అధికారులు గిరిజనులకు మధ్య పోడు రగడ. ఆక్రమిత భూమిలో గిరిజనులు వేసిన పంటలు ధ్వంసం చేసి గుడిసెలు తొలగిస్తున్న అటవీ శాఖ అధికారులు. రాజీ మార్గమే రాజా మార్గమని తెలిపిన లక్షట్పేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్లా. ఏర్పాటు చేసిన లోక్ అదాలత్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సివిల్ జడ్జ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వేంపల్లి పద్మావతి గార్డెన్లో స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు 108 మంది చిన్నారులు తల్లిదండ్రులచే తనయ నృత్య వైభవం కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గనులు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు స్నేహ ఫౌండేషన్ నిర్వాహకులు చిదానంద కుమారి, కేవి ప్రతాప్లు మాట్లాడుతూ చిన్నారులతో కలిసి తల్లిదండ్రులు నృత్య కార్యక్రమాన్ని అందరూ కలిసి సామూహికంగా నృత్య ప్రదర్శన చేయడం అద్భుతంగా ఉందని, ఈ ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించడం సమంజసమేనని అన్నారు. అద్భుతమైన నృత్య ప్రదర్శన నిర్వహించి పలువురిని అలరించడమే కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన చిన్నారులకు నృత్యకారిణీలకు అభినందిస్తున్నానని అన్నారు. స్నేహ ఫౌండేషన్ సభ్యులు, అధికారులు, సంగీత నృత్య అభిమానులు పాల్గొన్నారు. కలిసి ఈ డాన్స్ ప్రోగ్రామ్ చేయాలని ఈ ఆలోచన మిసెస్ కేవి ప్రతాప్ గారు, చిదానంద కుమారి గారు వారు వచ్చి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఇదే చెప్పారు, ఇది ఒక యూనిక్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎందుకంటే మదర్స్, డాటర్స్ ఇద్దరు కలిసి ఈ కార్యక్రమం చేయడం ఇంత పెద్ద నేను కూడా సర్ప్రైజ్ అయిపోయాను. నేను అనుకున్నాను ఒక 20-30 మంది ఉంటారు చిల్డ్రన్, వాళ్ళ పేరెంట్స్ ఒక కార్యక్రమం
చేసుకుంటుంటారని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమందిని మోటివేట్ చేసి వాళ్ళందరినీ ఇంటర్నేషనల్ తీసుకొచ్చి నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ఒక వరల్డ్ రికార్డ్ ఇది. ఎందుకంటే ఎక్కడ కూడా ఇంతమంది పేరెంట్స్, మదర్స్ అండ్ డాక్టర్స్ కలిసి ఒక ప్లాట్ఫామ్ పై వచ్చి లాంచ్ చేయడము చాలా గొప్ప విషయం. సో వీఆర్ గ్లాడ్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ ద వరల్డ్ రికార్డ్ మొమెంటో. సో ప్రత్యేకంగా ఇంత చిన్నారులు ఎవరైతే చూసారు చాలా మంది మంచి స్టెప్స్ చేశారు. కొంచెం అంత చిన్నారులు ఉన్నప్పటికీ కూడా అన్ని పర్ఫెక్ట్ స్టెప్స్ కాకుండా వారి ఎంతూసియాజం ఏదైతే ఉందో వారందరూ కూడా లేదు మేము మంచిగా డాన్స్ చేస్తాము. బికాస్ డాన్స్ ఇస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ ఐటమ్. డాన్స్ చేసేటప్పుడు ఇంత క్రమశిక్షణ, ఇంత ఫోకస్, ఎనర్జీ ఇవన్నీ కూడా అవసరం. సో ఎవరైతే డాన్స్ చేసుకుంటారో దే విల్ బి ఆల్వేస్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ లైఫ్. సో డాన్స్ నేర్చుకున్న వాళ్ళు వారి మదర్స్ ప్రత్యేకంగా, ఎందుకంటే టీచర్ దగ్గర తీసుకుపోవడము, పిల్లలకు నేర్పించడము, వాళ్ళు నేర్చుకున్నంత వరకు అక్కడ కూర్చొని వారిని కనెక్ట్ చేసి వారికి మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసి ఈ డాన్స్ నేర్చుకోవడం. ఎందుకంటే ఫ్యూచర్లో డాన్స్ ఇస్ వన్ ప్రొఫెషన్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ బర్న్ ఆల్ యువర్ ఎనర్జీస్ అన్నమాట. సో మీరు ఏదైతే చదువుకోవాలనుకున్నారని ఆ డిసిప్లిన్, ఆ ఫోకస్ ఏదైతే ఉందో మనం డాన్స్ నుంచి నేర్చుకోవాలి. సో ఐ మస్ట్ కంగ్రాచులేట్ మిసెస్ చంద్రని కుమార్ గారు. మనం జనని తనయ మహావిద్యాలయం కార్యక్రమాన్ని స్నేహ ఫౌండేషన్ ద్వారా నిర్వహించుకుంటున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జి వివేక్ వెంకటస్వామి గారు, ఈ స్నేహ ఫౌండేషన్ అంటే ఏంటి అని చాలామంది ఫోన్ చేసి స్నేహ ఏం సార్ ఇంకా స్నేహ అంటారు, అక్కడ సిఎస్ఎన్ఈహెచ్ అక్కడ పెట్టింది ఏంటంటే దీని వెనుక భావన ఏంటంటే సెంటర్ ఫర్ నేచర్, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ అగ్రికల్చర్. ప్రకృతిని, విద్యను, ఆరోగ్యాన్ని, వ్యవసాయాన్ని మనం సుస్థిరం చేయడం కోసమని ఒక సేవా కార్యక్రమం సామాజికంగా చేయాలనే దృక్పథంతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అటువంటిప్పుడు ఈ కూచిపూడి డాన్స్తో మీ ఫౌండేషన్కి ఏం సంబంధాలు కూడా అనుకునే వాళ్ళు. 64 కళలో నాట్యం ఒక కళ. స్కిల్ డెవలప్మెంట్ అనేది మనం తీసుకోవాల్సిన కార్యక్రమంలో ప్రతి ఒక్క సబ్జెక్టు ద్వారా మన సమాజానికి, మన మనుషులకు ఆరోగ్యము, మానసిక వికాసము కలిగే విధంగా మనం ఏదైతే నైపుణ్యాలను పెంచగలుగుతామో దాని ఒక ఎడ్యుకేషన్లో భాగంగా భావించి నేను మా శ్రీమతి సిద్ధార్థ కుమారి గారు, షీ ఈజ్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ కూచిపూడి ప్రోగ్రామ్. తను కరోనా సమయంలో కదా ఏం చేయాలని తోచగా తనకున్నటువంటి కళను సమాజానికి పంచాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాన్ని నేను కూడా ఈ స్ఫూర్తితో కళలను మన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా చేయాలనే ఉద్దేశంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఫౌండేషన్ తరఫు నుంచి ప్రభుత్వ పాఠశాలలో విద్య గురించి కానివ్వండి, మనం ప్రకృతి వ్యవసాయం గురించి కానివ్వండి, అదేవిధంగా మనం ఆరోగ్యం గురించి కానివ్వండి, వివిధ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము, ఇంకా ముందు చేస్తూనే ఉంటాము. అందుకోసమని ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు చేసి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం వారికి ముఖ్యమైనది పిల్లలకి, చూసే వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఇది ఒక యోగా. ఎంతో హస్తకళతో దృష్టికి ఎంత
ఎన్పీడీసీఎల్ విద్యుత్ శాఖ టీఈఈ 1104 యూనియన్ కంపెనీ 16 జిల్లాలకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మంచిర్యాల జిల్లా రెడ్డి కాలనీకి చెందిన బొమ్మ సత్తిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు సాయిబాబులు తెలిపారు. ఈ సందర్భంగా టీఈఈ 1104 యూనియన్ కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ సత్తిరెడ్డి మాట్లాడుతూ శుక్రవారం నిజామాబాద్లో జరిగిన 16 జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల కౌన్సిల్ సభ్యుల ఏకగ్రీవంగా 1104 వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులకు కార్మికులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. మంచిర్యాల రెడ్డి కాలనీ వాసులు ముత్యాల కృష్ణ మద్దుల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 16 జిల్లాలకు ఎన్పీడీసీఎల్ టీఈఈ 1104 యూనియన్ కంపెనీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా రెడ్డి కాలనీకి చెందిన బొమ్మ సత్తిరెడ్డి ఎన్నిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా రెడ్డి కాలనీ వాసులు బొమ్మ సత్తిరెడ్డిని ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ సభ్యులు కల్వల భాస్కర్రావు, కొత్త జయప్రకాష్, కొత్త సురేందర్, తాళ్ల ఆదిరెడ్డి, జూపాక సుధీర్, నరెడ్ల గోపాల్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, అహంకారి సాగర్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి మా కంపెనీ ఎలక్షన్లో నన్ను కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నిజామాబాద్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ యొక్క ఎన్నికలలో 16 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, అలాగే కౌన్సిల్ మెంబర్లు, మహిళా సోదరిమణులు, యూనియన్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని నాకు మద్దతు తెలిపి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ మంచిర్యాల జిల్లా తరఫున ప్రతి ఒక్క కార్మికుడికి, అలాగే ఎన్పీడీసీఎల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నా విజయంలో తోడ్పడినటువంటి 1104 యూనియన్ కార్మిక సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంగా మా కాలనీలో ఉన్నటువంటి నా స్నేహితులందరూ, ఎవరైతే నియర్ అండ్ డియర్ అయితే ఉన్నారో స్నేహితులందరూ ప్రత్యేకంగా వచ్చి నాకు సన్మానం చేసి కృతజ్ఞత తెలియజేసేందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. టీఎస్ ఎన్పీడీఎస్ఎల్ ఎన్నికల్లో మరి అన్న బొమ్మ సత్తిరెడ్డి అన్న గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా 16 జిల్లాలకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మరి అన్నగారికి ధన్యవాదాలు ఇవ్వడానికి మరి రెడ్డి కాలనీ మిత్ర బృందం అందరూ కూడా వచ్చేసి ఘనంగా సమావేశం జరిగింది. అన్న గతంలో 1104 డివిజన్ అధ్యక్షుడిగా, ఆ తర్వాత మళ్ళా జిల్లా అధ్యక్షుడిగా మరి ఎన్నో పదవులు ఆశించి మరి ఈరోజు అందరూ గుర్తింపు పొందడం జరిగింది. మరి కార్మికులందరినీ కూడా మరి ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖ కార్మికులందరూ కూడా తన సొంత తమ్ముళ్ళ లెక్క అందరిని చూసుకొని వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ ముందుడి పోరాడిన వ్యక్తి కాబట్టి అందరూ కూడా అన్నను ఆదరించి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కార్మికులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో ఇంకా అత్యుత్తమైన పదవులు కూడా అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాం. అన్నకి మరి జిల్లాలోని మరియు తెలంగాణలోని 16 జిల్లాల కార్మికులు అందరూ కూడా మద్దతు ఇచ్చారు. మరి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టీఎస్ ఎన్పీడీసీఎల్ నిన్న నిజామాబాద్లో జరిగిన ఎన్నికలలో సత్తిరెడ్డి అన్న గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. వారికి శుభాకాంక్షలు తెలపడానికి మన కాలనీ మిత్ర బృందం అందరం వచ్చడం జరిగింది. అదేవిధంగా అన్నకు సపోర్ట్ చేసిన 16 జిల్లాల యూనియన్ సభ్యులందరికీ 1104 యూనియన్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రాబో కాలంలో కూడా అన్నగారు ప్రెసిడెంట్గా ఎదగాలని కోరుకుంటున్నాం. అందరికీ మా కాలనీ ప్రజలందరి తరఫున ఈ యొక్క 1104 కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజీ మార్గమే రాజా మార్గమని లక్షెట్పేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్ల పేర్కొన్నారు. శనివారం లక్షెట్పేట మున్సిపల్ కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఈ లోక్ అదాలత్ లో రాజీ పడే కేసులు రాజీకి వచ్చినట్లయితే కేసులు కొట్టివేయబడతాయని ఆయన పేర్కొన్నారు. క్షణికావేశంలో ఇరు వర్గాలు గొడవలకు కేసులు నమోదైన వారికి ఈ లోక్ అదాలత్ ఉపయోగపడతాయని తెలిపారు. ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మిరెడ్డి సత్తన్న, ఏజీపీ సత్యం మరియు న్యాయవాదులు, క్షకదారులు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాం అసలేమీ అర్థం కాక ఆ క్షణంలో చేసిన తప్పుకు పోలీస్ స్టేషన్ పోయాక పొద్దంతా గడిచాక పెద్ద మనుషులు వచ్చాక పైసలన్నీ ఒడిశాక కేసు మీద పడ్డాక కోర్టు చుట్టూ తిరిగాక పని అంతా మునిగాక పక్షతాపానికి వచ్చి కక్షిదారిని కలిసి కక్షలేమి మనకొద్దు కలిసిమెలిసి ఉందాము ఒక్కసారి క్షమించు తప్పు నాదే ఒప్పుకుంటా అని పశ్చాత్తాపం చెందేటోళ్ళ కోసము సుప్రీంకోర్టు ఆలోచించి రాజమార్గం అని నమ్మి సుప్రీంకోర్టు ఆలోచించి లోక్ అదాలత్ పెట్టింది. కొట్లాడితే కోపాలే శత్రుత్వం మిగులుతుంది,
రాజీపడితే మిత్రులయ్యి ఇద్దరు గెలవచ్చు మీరు. అప్పిలేని తీర్పు ఇది అంతిమ తీర్పు. సో ఇందులో ఒక్కసారి మీరు వచ్చి మీ మీదున్న కేసులను ఇద్దరు వచ్చి రాజీపడి తీసేయించుకుంటే మళ్ళా వీటిని అప్పీలుకు అంటే పైకోర్టు కేసు వేసుకోకుండా ఇక్కడితోటే ముగిసిపోతుంది. అందుకే దాని ఆవేశంతో చేసిన చిన్న చిన్న తగాదాలు కానీ ఇవి ఉన్నా కూడా వచ్చి ఈ లోక్ అదాలత్ మీ కేసులు తీసుకోవాల్సిందిగా నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇది ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే ఎవ్రీ ఇయర్ 4 times నేషనల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ సుప్రీంకోర్టు హానరబుల్ సుప్రీంకోర్టు వాళ్ళు డైరెక్షన్స్ తోని స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మన ఒక హానరబుల్ హైకోర్టు తెలంగాణ వాళ్ళు అండ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మంచిర్యాల వాళ్ళు అండ్ ఆల్సో మనం మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి లక్షట్పేట వాళ్ళు ఈ నేషనల్ లోక్ అదాలత్ అంటే పై వారు ఇచ్చిన డైరెక్షన్స్ తో ఈ యొక్క లక్షట్పేట మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ లోక్ అదాలత్ అంటే ఏంటిది అంటే ఇక్కడ అంటే రాజీయే రాజమార్గం అని చెప్పేసి అంటారు. సో ఇందాక మన సార్ వాళ్ళు డిస్కస్ చేసినట్టు ఇందాక చెప్పినట్టు అంటే 2 kinds ఆఫ్ అఫెన్సెస్ ఉంటాయి. ఏంటి రాజీ తగ్గ కేసులు ఉంటాయి, రాజీ తగని కేసులు ఉంటాయి. ఏదైతే రాజీ పడవచ్చు అంటే కాంప్రమైజ్ అయ్యే కేసులు అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ కేసులు ఉంటాయి, ఫ్యామిలీ కేసెస్ ఉంటాయి, తర్వాత ఏవైతే చిన్న చిన్న అఫెన్సెస్ ఉంటాయి, పిటి అఫెన్స్ ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి. అలాంటి అఫెన్సెస్ ఏవైతే కాంపౌండబుల్ అని చెప్పేసి సిఆర్పిసిలో చెప్తున్నారో అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ దాంట్లో ఏవైతే చెప్తున్నారో అలాంటి అఫెన్సెస్ అన్ని మీరు కాంప్రమైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఫారం అనేది క్రియేట్ చేసింది ఈ లోక్ అదాలత్ అనే దాంట్లో. ఇప్పుడు అదే అంటే ఈ లోక్ అదాలత్ వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటిది అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు లక్షట్పేట అన్న ప్లేస్ లో ఉన్నారు, మాక్సిమం కేసెస్ అయినాయి. మీ అన్ని కేసెస్ ఏంటంటే మీ ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి చుట్టాలు, తెలియని వాళ్ళు, మీ పాలలో వాళ్ళే తెలిసిన వాళ్ళపైనే కేసెస్ అనే దాంట్లో ఎక్కువ జరగడం జరుగుతుంది. సో మీ యొక్క రిలేషన్ అంటే ఈ యొక్క కేసులు లోక్ అదాలత్ కాంప్రమైజ్ చేసుకుంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటిదంటే మీ యొక్క రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అది అలానే ఉంటాయి. తర్వాత విన్ విన్ సిచ్యువేషన్ అంటే లోక్ అదాలత్ ఒక సామెత ఉంటుంది, కోర్టులో గెలిస్తే ఆ ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తారు. అదే లోక్ అదాలత్ లో ఆ కేసు కాంప్రమైజ్ అయితే ఇద్దరికి ఎమోషనల్ గా అండ్ ఆల్సో వాళ్ళకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అంటే ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్ అనే దాంట్లో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఈ రోజున అంటే మొన్న 3 నెలల ముందు లోక్ అదాలత్ కండక్ట్ చేసాం. చాలా కేసులు రాజీపడ్డ కేసులు అయ్యాయి. ఇద్దరు కేసులు రాజీ చేసుకొని నవ్వుకుంటూ కోర్టు నుంచి కక్షిదారులు వెళ్ళడం అనేది జరిగింది. ఇద్దరు ఎవరైతే అక్యూజ్ కానీ కంప్లైంట్ కానీ ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళడం అనేది జరిగింది. అలానే ఈసారి కూడా లోక్ అదాలత్లో చాలా కేసులు దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ న్యాయవాదులు కానీ అండ్ ఆల్సో పార్టీస్ కానీ ఎంతో సహకరించారు. లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఒక 300 కేసులు ఈ రోజున డిస్పోజల్ అవ్వడానికి కారణమైన వీళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటూ అలానే ఇంకా కేసులు కూడా ఇంకా ఏమైనా కేసులు ఉంటే కూడా ఈ రోజు ఈవినింగ్ 5 దాకా ఉంటుంది. సో 5 దాకా కూడా మీ ఏమైనా కేసులు కాంపౌండబుల్ అయ్యే కేసులు, కాంప్రమైజ్ అయ్యే కేసులు ఉంటే ఆ కేసులు కూడా తీసుకురండి, అన్నీ చేసుకుందాం. అండ్ మీకు ఎలాంటి పెట్టి కేసెస్లో ఏమైనా చేసుకోవాలి అన్నప్పుడు మీకు ఆ కాంప్రమైజ్ కావాలన్న సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు లీగల్ సర్వీస్ అథారిటీని కాంటాక్ట్ కావచ్చు, ఇక్కడ ఉన్న లీగల్ ఎయిడ్ మెంబర్స్ని కాంటాక్ట్ కావచ్చు అండ్ ఆల్సో అడ్వకేట్ కూడా కాంటాక్ట్ కావచ్చు. దానికి మీకు సరిపడా సహకారాలు చేస్తారని చెప్పేసి అండ్ ఈ రోజు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి నా ఒక నమస్కారాలు చెప్పుకుంటూ మీరు ఈ లోక్ అదాలత్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ డిస్పోజల్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ బీట్లో దమ్మన్నపేట రిజర్వ్ ఫారెస్ట్లో మళ్లీ మొదలైన పోడు రగడ. రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో గిరిజనులు వేసిన పంటలు ధ్వంసం చేస్తున్న ఫారెస్ట్ సిబ్బంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు గత 3 నెలల నుండి లింగాపూర్ బీట్ దమ్మన్నపేటలోని 380 సర్వే నెంబర్ రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో అక్రమంగా ఆక్రమించి అక్కడే గుడిసెలు వేసుకొని మొక్కజొన్న, కంది, పత్తి లాంటి పంటను వేయడం జరిగిందని జన్నారం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ రామ్మోహన్ పేర్కొన్నారు. భూమి చదును చేస్తున్న సమయంలో అటవీశాఖ అధికారులు చాలాసార్లు అడ్డుకోవడం జరిగిందని అన్నారు. నిన్న అటవీశాఖ సిబ్బందిపై గిరిజనులు కారం పొడి చల్లి దాడి చేశారని తెలిపారు. దీనికి ప్రతిచర్యగా శనివారం ఉదయం భారీగా ఫారెస్ట్ సిబ్బంది గిరిజనులు వేసిన పంట మొక్కలను ధ్వంసం చేస్తూ గిరిజనులు వేసిన గుడిసెలు తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. జేసీబీ సహాయంతో రిజర్వ్ ఫారెస్ట్ భూమి చుట్టూ ట్రెంచ్ తీశామని పేర్కొన్నారు. పంట మొక్కలు తొలగిస్తున్న అధికారులను ఆదివాసీ మహిళలు అడ్డుకుంటారనే ఉద్దేశంతో 13 మంది మహిళలను
ముందుగా అరెస్టు చేసి వారిని పోలీస్ స్టేషన్కు తరలించామని అన్నారు. ఈ సంఘటన స్థలానికి వెళ్లిన విలేకరులను కూడా అనుమతించలేదని అన్నారు. దీంతో వార్తా కవరేజ్కి వెళ్లిన విలేకరులు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విధుల్లో భాగంగా అటవీ భూమిని అక్రమంగా ఆక్రమించి పంటలు వేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్టు చేసి స్టేషన్కు తరలించామని జన్నారం ఫారెస్ట్ డివిజనల్ అధికారి రామ్మోహన్ తెలియజేశారు. తిర్యాని మండలంలో ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీశారు. నిన్న యూరియా ప్రాథమిక వ్యవసాయానికి సంఘం గోదాంకు చేరుకోగా అధికారులు నేడు రైతులకు పంపిణీ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా బాధపడుతున్న రైతాంగం ఈ వార్త వినగానే ఉదయం 7 గంటల నుంచి కార్యాలయం ముందు బారులు తీరారు. ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా తిర్యాని ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు. విడతల వారీగా యూరియాను రైతులకు అందిస్తామని పిఎస్సిఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, తిర్యాని వ్యవసాయ శాఖ అధికారి వినయ్ రెడ్డిలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలాస రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కష్టాల ప్రాంత లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్కు డబ్బులిచ్చి యూరియా బస్తాలు తెమ్మన్నా కూడా ఇంటికి బస్తాలు వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పుడు రైతు స్వయంగా లైన్లో నిలబడి ఉండాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. మహిళా రైతులు చంటి బిడ్డలను సంఖలో వేసుకొని లైన్లో ఉండే దృశ్యాలు సర్కారు పాలనకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్ రైతులు ఉన్నారు. గంటల నుంచి ఇప్పటి వరకు 11 అవుతుంది, లైన్ రావడం లేదు. గత ఒక 2 నెలల నుంచి కూడా మేము టోకెన్లు తీసుకొని ఉన్నాం. ఆ టోకెన్లు పక్కకు పెట్టిర్రు. ఈరోజు ఒక మనిషికి 2 యూరియా బస్తాలు ఇస్తామని అంటుర్రు. 5వ జీవో పెట్టిర్రు. మళ్ళీ మాకు మాత్రం పోయిన నెల 15వ తారీఖు నాడు 8వ నెంబర్ టోకెన్ ఇచ్చిండు. ఆ టోకెన్లు గీకలు నడవాయి. ఇప్పుడు మనిషే రావాలి, మనిషి వస్తే మాత్రమే మేము 2 బస్తాల చొప్పున ఇస్తామని అంటున్నారు. 2 బస్తాలు ఒకరికి 4 ఎకరాలు ఉన్నది, ఒకరికి 5 ఎకరాలు ఉన్నది. 2 బస్తాలు ఎక్కడ వేసుకుంటాము? ఈ ప్రభుత్వం వల్ల మాకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి. గత ప్రభుత్వం ఉండగా ఒక ఆటో డ్రైవర్కు 3,000 రూపాయలు ఇస్తే 10 బస్తాల మందు ఇంటికాడ వేసిండు. ఆ రోజులు పోయినాయి. ఈరోజు ఆడోళ్ళు పిల్లతల్లులు కూడా జ్వరం వచ్చిన వాళ్ళు కూడా వచ్చి లైన్లో ఉండే కాలం వచ్చింది. లైన్లో ఉంటూరు కూడా ఇంట్లో జ్వరం వచ్చినా కూడా ఇంజక్షన్లు పెట్టుకొని వచ్చి కూడా లైన్లో ఉండే పరిస్థితికి వచ్చింది. ఈ ప్రభుత్వం మాత్రం ఈ తీరు మార్చుకొని రైతుల దిక్కు ఒక చూడాలని మా యొక్క మనవి. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని KK5 గనిలో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఒక్కరోజు గైహాజరైన కార్మికులకు అధికారులు నోటీసులు జారీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వీరికి ఏఐటీయూసీ నాయకులు సంఘీభావం తెలిపారు. అనారోగ్య ఇతర సమస్యలతో ఒక్కరోజు ఇస్తారంటూ అనారోగ్య పరిస్థితుల వల్ల కార్మికులు ఆబ్సెంట్ అయితే వెనక్కి తగిన అధికారులు నోటీసులపై సంబంధించిన అధికారులు ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే వాళ్ళకు వార్నింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది. అలా చాలా మందికి ఇవ్వడం వల్ల కార్మికులు ఇలా బెంబెలెత్తిపోయారు. అంటే ఒక్కరోజు అనారోగ్య కారణాల వల్ల డ్యూటీ. ఇవాళ KK5 గనిలో ఇవాళ 104, 105% ప్రొడక్షన్ తీస్తా ఉన్నారు. అనివార్య కార్యక్రమాల అనారోగ్య పరిస్థితుల వల్ల కార్మికుడు ఆబ్సెంట్ అయితే ఇవాళ KK5 సంబంధించిన అధికారులు ఇవాళ ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే వాళ్ళకు వార్నింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది. అలా చాలా మందికి ఇవ్వడం వల్ల కార్మికులు ఇవాళ బెంబెలెత్తిపోయారు. అంటే ఒక్కరోజు ఏదో అనారోగ్య కారణాల వల్ల డ్యూటీకి రాకపోతే లెటర్లు ఇస్తారా అంటే దానిపై మేమందరం పోయి అడగడం జరిగింది. అది ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇవాళ కార్మికుని హక్కు ఉన్నది కాబట్టి ఇవాళ సిక్ లీవ్లు ఉన్నాయి, పెట్టుకునే అవసరం ఉంది కాబట్టి దాన్ని ఇవ్వడం కరెక్ట్ కాదంటే దానికి సంబంధించిన KK5 యాజమాన్యం ఆర్కేపీ CHPలో సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో స్ట్రక్చర్ సమావేశం బహిష్కరణ గురించి వివరించారు. గత సంవత్సర కాలంగా 2 సార్లు డైరెక్టర్ పాతో ఒకసారి C&MDతో సమావేశం జరిగిన ఒప్పుకున్న అంశాలను కూడా సర్క్యులర్ ఇవ్వకుండా యాజమాన్యం కాలయాపన చేస్తున్నది. సొంత ఇంటి పథకం కమిటీ వేసినప్పటి ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా జరగలేదు. దీనిపై 2009వ సంవత్సరంలో సొంతింటి పథకం సర్క్యులర్ ఇచ్చిన ఆనాడు కార్మికులు ఇష్టపడలేదు. ఈనాడు దాన్నే అమలు చేయండంటే కాలయాపన చేయడం వలన కార్మిక వర్గం నష్టపోతుంది. మెడికల్ బోర్డు 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఆనాడు అడ్డం రాని ACB బూచీని ఈరోజు చూపుతూ మెడికల్ బోర్డు ఆపి కార్మిక కుటుంబాలను హింసించడం యాజమాన్యం చేసిన తప్పు. గతంలో మెడికల్ బోర్డు పెట్టి గతంలో లాగానే అమలు చేయాలి. 2024-2025 సంవత్సరం వాస్తవ లాభాలు ప్రకటించి అందులో 35% వాటా ప్రకటించాలని, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కోల్ ఇండియా మాదిరిగా పెరెక్స్ మీద ట్యాక్స్ రికవరీ చేసిన మొత్తాన్ని కార్మికులకు రిఫండ్ చేయాలి. 100 ఏళ్ల సింగరేణిలో ఎన్నడూ లేని ట్రాన్స్ఫర్ పాలసీ తెచ్చి కార్మికులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపట్టారు.
ఈ సమావేశంలో రామకృష్ణాపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య, ఆర్కేపీ సిహెచ్పి ఫిట్ కార్యదర్శి హరిరామకృష్ణ, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మాదాసి వేణుగోపాల్, కమిటీ సభ్యులు వర్క్మెన్ ఇన్స్పెక్టర్ అబ్బాస్, శ్రీధర్రావు, దూత భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సోదరులందరికీ నమస్కారం. కార్మిక సోదరులారా, సింగరేణిలో రాను రాను యాజమాన్యం మరీ మొండిగా వ్యవహరిస్తుంది. రాజకీయం చేస్తున్నట్టుంది. యాజమాన్యంగా లేదు. ఇది ఒక రాజకీయ సంస్థలాగా తయారైంది. గతంలోనే ఉన్న ప్రభుత్వం ఆ రకంగా చేయడం వల్ల, సింగరేణి ఆస్తులను వాడుకోవడం వల్ల, సింగరేణి కార్మిక సమస్యలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ ప్రభుత్వాన్ని సింగరేణి కార్మికులు ఇక్కడి నుంచి పారదోలిండ్రు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మేము రాగానే కొత్త గనులు తెస్తాం, సింగరేణికి ఉన్న బకాయిలను ఇస్తామని చెప్పేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కూడా ఆ బకాయిలు ఇవ్వకపోగా ఇంకా పెరుక్కుంటూనే పోతున్నాయి. కాబట్టి మేము చెప్పినాం, అనేక సందర్భాల్లో మెమోరాండంలు ఇచ్చినాం, కొత్త గనులు రావాలని చెప్పేసి సింగరేణికి రావాల్సిన బకాయిలను ఇవ్వండి అని చెప్పితే అవి పరిష్కరించకుండా కార్మికుల సమస్యలను పెండింగ్ పెడుతూ సింగరేణి ఆస్తులను మాత్రం వాడుకుంటున్నారు. అదే రకంగా సింగరేణి యాజమాన్యం మాత్రం ఆ ప్రభుత్వానికి జీ హుజూర్ అన్నట్టుగానే ఉంటున్నది. మరి గతంలో ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్లు జరగడానికి కోర్టుకు వెళ్ళి పోరాటం చేయాల్సి వచ్చింది సింగరేణి కార్మికులు. మేము మొదలే చెప్పినాం, ఎన్నికలు లేకుండా అన్ని సంఘాలను గుర్తించండి అని చెప్పేసి. అది చెయ్యలేదు. ఎన్నికలు పెడతామన్నారు. ఆ ఎన్నికలు పెట్టడంలో జాప్యం చేయడం వల్ల కోర్టుకు వెళ్ళి మరి ఆ కోర్టు నుంచి ఆర్డర్ తెస్తే గానీ ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన తర్వాత ఏఐటీసీ గుర్తింపు సంఘంగా వస్తే గుర్తింపు పత్రం ఇవ్వడానికి 1 సంవత్సరం కాలయాపన చేసిండ్రు. ఆ రకంగా ఆ 1 సంవత్సరం కార్మికుల సమస్యలు పరిష్కరించబడలేదు. తర్వాత గుర్తింపు పత్రం గత సెప్టెంబర్లో 9 తారీఖు ఇస్తే ఈరోజు ఈ నెల 9 తారీఖు వరకు కూడా 2 డైరెక్టర్ సమావేశాలు జరిగినాయి. అందులో చాలా సమస్యలను ఒప్పుకోవడం జరిగింది, పరిష్కరిస్తామని, అమలు చేస్తామని. వాటికి సర్కులర్లు రాలేదు. అదే రకంగా మార్చి 9 తారీఖు 2025లో ఒక సమావేశం చైర్మన్ గారితో జరిగింది. డైరెక్టర్ పాతోనైనా వాటిని, మరి చైర్మన్ గారితోనైనా వాటిని అమలు చేయాలని చెప్పేసి ఇప్పుడు 6 నెలలుగా తిరుగుతుంటే ఒక్కదానికి సర్కులర్ రావడం లేదు. అక్కడ ఒప్పుకున్నట్టే ఒప్పుకోవడము, మేమేమో ఇక్కడ కార్మికులకు చెప్పడము, అవి అమలు కాకపోయేసరికి ఈ కార్మికులలో కూడా అసంతృప్తి ఉండి తిరుగుబాటు ధోరణికి దారిస్తుంది. కార్మికులు కూడా గుర్తింపు సంఘం ఏం చేయలేదని, యాజమాన్యం ఏం చేయడం లేదని చెప్పేసి ఇండస్ట్రియల్ రిలేషన్ దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. కింది స్థాయిలో అధికారులను అడిగితే పైనుంచి చెప్పాలంటున్నారు. పైనుంచి చెప్పాలంటే మాట్లాడదాం, పైనుంచి చెప్తాం అంటున్నారు. ఈ పైన ఎవరున్నారో అర్థమవుతలేదు మాకు. ఈ అదృశ్య శక్తి ఎవరు పైన? అందరికి కింది నుంచి పై వరకు పై శక్తులు ఉన్నాయి. ఎవరు అదరు? ఎందుకు ఈ ఏవైతే ఒప్పుకున్నారో, మేము స్ట్రక్చర్ సమావేశం కాగానే ఈ పలానా సమస్యలను ఒప్పుకున్నారు చైర్మన్ గారు అని చెప్పడం జరిగింది. మనందరూ తెలుసు, అందరికీ ఓన్ యువర్ ఓన్ హౌస్ స్కీమ్, సొంతింటి పథకం, దాని మీద కమిటీ వేస్తా ఉన్నారు. ఇంతవరకు అతిగతి లేదు, కమిటీ వేయనే లేదు. పేర్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ అన్నాం, అది కూడా కమిటీ వేసి ఎంత ఇద్దో దాన్ని అమలు చేద్దామన్నారు. కోల్ ఇండియాలో అమలు అవుతుందని చెప్పేసి. అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికుల హై పవర్ వేతనాలు అన్నాం. హై పవర్ అంటే కుదరదని మనం కూడా కమిటీ వేసి అమలు చేద్దామన్నారు. దానికి ఒక సలహా బోర్డు ఉంది మనకు. ప్రభుత్వ సలహా మండలి కూడా ఒకటి ఇచ్చింది, సిఫార్సు చేసింది. కనీస వేతనాలు 20,227 ఉండాలని. అది అమలు చేయడం లేదు. జీవో 22 గత ప్రభుత్వం ఇచ్చింది, అది అమలు చేయమని, అది చేయడం లేదు. ఇటు హై పవర్ కమిటీ వేతనాలు చేయడం లేదు. కాంట్రాక్ట్ కార్మిక బతుకులు అయితే మరీ కష్టంగా తయారయ్యాయి, కన్నా కష్టంగా. మరి అటువంటి పరిస్థితులలో ఇటు పర్మనెంట్ కార్మికుల సమస్యలు అవి అదే రకంగా ఉన్నాయి. కనీసం రావాల్సిన అలవెన్స్లను వెంటనే అమలు చేయమని చెప్పినాం. అది అమలు కాదు. ఎలాంటి ఆర్థిక నష్టం లేకుండా డిజిగ్నేషన్ల మార్పులు అవి అమలు చేస్తా ఉన్నారు, అది అమలు చేయలేదు. ఇవన్నీ ఏది అమలు చేయకుండా ఇంకా కొత్త గనులే రాకుండా ఈ కాలయాపన చేస్తుంటే సంవత్సరం అయిపోయింది. ఇంకా 1-2 మీటింగ్లు అయితే ఇంకా సంవత్సరం అయింది, మీ పీరియడే అయిపోయింది అనే పరిస్థితి కనబడుతుంది యాజమాన్యం. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి? మనం చెప్తున్నాం, మొన్నటి వరకు మందులే లేదంటే మందుల కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. అదే రకంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పినాం, 6 నెలలైంది, ఏది రాలేదు. దాని మీద ఏమాత్రం కదలిక లేదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీద. మరి ఈ రకంగా ఉంటే మరి కార్మికులకు ఏం చెప్పాలి? అసలు కార్మికులు దేన్ని నమ్ముతారు? అందుకు ఆ పరిస్థితుల వల్ల నిన్న ఏదైతే సమావేశం జరగనుందో, మళ్ళీ నిన్న వెళ్ళినాం
సమావేశానికి 11 గంటలకు అన్నారు. 11 గంటల కంటే ముందే వెళ్ళి అంత కూర్చున్నాం. ఎవరు లేరు అక్కడ. మందమరి పట్టణంలో వర్తమాన గ్రామీణ గాయకురాలు మానస పాడబోతున్న బతుకమ్మ పాటకు మద్దతు తెలుపుతూ జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు బండి సదానందం యాదవ్, మందమరి మున్సిపల్ కమిషనర్ రాజలింగు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల్ రెడ్డి, నాగిరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందమరి గ్రామ కేంద్రంలో రానున్న బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా మానస అనే నూతన గాయకురాలు బతుకమ్మ పాట రికార్డింగ్ చేస్తున్న సందర్భంగా ఆమెను అభినందిస్తూ అభిమానులందరూ బతుకమ్మ పాటను తమకు తెలిసిన యూట్యూబ్లో ప్రచారం చేయాల్సిందిగా కోరారు. దసరా సద్ర బతుకమ్మ సందర్భంగా 2025 సంవత్సరంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా ఏదైతే చెల్లెలు మానస సింగర్ దాదాపుగా ఇట్లాంటి ప్రోగ్రాంలు 30కి పైగా చేసింది. మా ఎంపీ గడ్డం వంశకృష్ణ గారి ఎలక్షన్ల ప్రచారంలో చెల్లె నాకు పరిచయం అయింది. అప్పుడు ఈ ప్రచారంలో ఆమె బాగా కష్టపడ్డది. నేను చూసిన లైవ్లో చూశాను. ఈరోజు ఈ కార్యక్రమము మరి రేపు రాబోయే సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులందరూ అక్క చెల్లెళ్ళందరికీ ఈ పాట అంకితం కావాలి, హైలైట్ కావాలని చెప్పి ఒక ఆశయంతో మరి ఇక్కడ ఒక అన్న మాకు పెద్దన్నలాగా ఉన్నాడు అని చెప్పి చెల్లెలు నా దగ్గర రావడం జరిగింది. చెల్లె నీకెందుకు నేను ఉంటా అని చెప్పి నీకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మరి ఆనాడు గౌరవనీయులు మంత్రి వివేక్ వెంకటస్వామి గారు, మన ఎంపీ గడ్డం వంశకృష్ణ గారు వారి ఎలక్షన్ ప్రచారంలో కష్టపడ్డ తీరును వారికి వివరించి చెప్పడంతో వారి ఆదేశం మేరకు చెల్లెకు ఈరోజు నేను వెన్నంటి ఉండి సాయం అందించడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు కార్యక్రమానికి కూడా మన మంత్రివర్యులు వచ్చేది ఉండే, కొన్ని అనివార్య కారణాల వల్ల బిజీ ఉండడంతో ఈరోజు ఈవినింగ్ టైం లేట్ అయింది కాబట్టి దాన్ని మరి ప్రోగ్రామ్ ఇవాళ మార్నింగ్ పెట్టుకున్నందుకు మీరు కానివ్వండి చేయండి అని చెప్పి మంత్రి గారు చెప్పడంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా అందరికి తెలిసిన విషయమే, ఎవరైతే పేద కళాకారులు ఎవరైతే ఉంటారో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ప్రజలను చైతన్యవంతులు చేయడము, మంచి ఏదైతే ఇట్లాంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో ఎప్పుడు కూడా నేను నా వంతు కళాకారులకు సాయం చేస్తూనే ఉన్నాను. దానికి నిదర్శనమే ఈరోజు ఈ బతుకమ్మ సాంగ్ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రాబో రోజుల్లో చెల్లె లాంటి వాళ్ళందరికీ కూడా నేను ఒక అన్నలాగా సపోర్ట్గా ఉండి మీకు ఎప్పుడు కూడా నేను మీకు ఎన్నంటి ఉంటా, సపోర్ట్ చేస్తా. మా గౌరవనీయులు మంత్రివర్యులు కానీ మా డైనామిక్ ఎంపీ గడ్డం వంశకృష్ణ గారి వారి సపోర్ట్తోని మీకు ఇట్లాంటి కార్యక్రమాలకు నా వంతుగా సాయం చేస్తా. వారితో కూడా మీకు సాయం చేయించే విధంగా నేను ముందుండి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, ఈ పాటను మన ఆడపడుచులందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో మన అందరు కూడా సొంత వాళ్ళ పాటలాగా భావించుకొని మన చెల్లెలు మానస గారిని కూడా భవిష్యత్తులో ఇంకా పెద్ద లెవెల్లో మనం అందరం సపోర్ట్ చేసి పెద్ద లెవెల్లో తీసుకుపోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం కాకుండా భవిష్యత్తులో మానస ఇంకా, ఎందుకంటే నేను చాలా చూశాను. ఒక ధర్మారంలో సీఎం ప్రోగ్రాంలో చాలా కష్టపడి మంచి ప్రోగ్రాం చేసింది చెల్లె. ఆ రోజు నేను అనుకున్నా చెల్లె చిన్నగా ఉన్నప్పటికీ కూడా, చాలా చిన్న వయసు అయినప్పటికీ పట్టుదలతోని ముందుకు వెళ్తుంది కాబట్టి భవిష్యత్తులో ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుంది, కష్టపడ్డ వారికి భవిష్యత్తు ఉంటుందని నిరూపిస్తూ ఉన్న చెల్లెకు నేను ఎప్పుడు కూడా సాయం చేయాలనే ఒక ఆలోచనతోని ఈరోజు నేను కూడా కోరుకుంటా ఉన్నాను. రాబోయే రోజులలో చెల్లె అంచెలంచెలుగా ఎదిగి చాలా మనందరికి కూడా మన ఇక్కడ మామూలు పేద కుటుంబంలో పుట్టి మామూలు స్థాయి నుండి మన ఇక్కడ మందమారి కార్యక్రమం నుండి భవిష్యత్తులో ఇంకా చాలా లెవెల్కు ఎదగాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులందరికీ
ముఖ్యంగా మాకు ఇక్కడ ఒక ప్రోగ్రాం చేసుకుంటున్నాం అన్నా అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు రాలింగ్ సార్ గారిని మేము అడగడంతో ఇక్కడ మందమారిలో ఏ ప్రోగ్రాం చేసినా ఒక మంచి కార్యక్రమానికి నాలాగానే ముందుండి తన వంతు సాయం చేసి మా అందరికీ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ రాలింగ్ అన్న గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ఆర్పీలందరికీ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ పార్టీ నాయకులు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వచ్చి చెల్లె మానసకు సపోర్ట్ చేసినటువంటి అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. పేరు మానస. ఈరోజు మన మందమరిలో బతుకమ్మ పాట చేస్తున్నాం. ఈ మన మందమరిలో ఉన్నటువంటి బండి సదనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు అనేసానంటే ఈ పాటకు నాకు వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్న ఈ అన్నకు మా టీం తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలన్న. అలాగే మా సార్ కూడా కమిషనర్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అన్నకి అక్కలకు అన్న పెద్దలో చిన్నలో కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మన పాట అనుకొని అందరం సక్సెస్ చేద్దాము. దీంట్లో ఉన్న ఇంకా ప్రతి ఒక్కరు మన రిధం సది అన్న, మన స్వామి అన్న, ప్రతి ఒక్కరు అందరికి థ్యాంక్ యూ సో మచ్. మన పాట అనుకొని అందరం ఒక చెయ్యి వేసి కొంచెం ఈ పాటని ఇవాళ మనం మంచిగా వేసుకున్నాం అనుకోండి, మనకే మంచి గుర్తింపు అనేది వస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల పట్టణం పద్మావతి గార్డెన్లో స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనని తనయ నృత్య వైభవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న గనులు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల దమ్మెన్నపేట రిజర్వ్ ఫారెస్ట్లో అటవీ శాఖ అధికారులు గిరిజనులకు మధ్య పోడు రగడ. ఆక్రమిత భూమిలో గిరిజనులు వేసిన పంటలు ధ్వంసం